పేద కుటుంబంలో పుట్టి, అనేక కష్టనష్టాలకు ఓర్చి, పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు బానోత్ సబిత. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 303 ర్యాంకును సాధించారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన సబిత చదువుల సరస్వతి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రామోజీనాయక్ తండాకు చెందిన ధరావత్ హరినాయక్ శాంతల మూడో కూతురు సబిత. ఆమెకు చిన్నప్పట్నుంచి చదువంటే ప్రాణం. విద్యపై ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ముఖ్యంగా తల్లి శాంత సబితను ముందుండి నడిపించారు. 2013లో బానోత్ సంతోష్తో సబితకు వివాహం కాగా, ప్రస్తుతం కుషాయిగూడలోని నాగార్జుననగర్ కాలనీలో నివాసముంటున్నారు. పెళ్లైన తర్వాత భర్త, అత్తామామల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివారు. 2017లో ఓయూ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి 2 ఏళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2019లో వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. 2024 చివర్లో గ్రూప్-4లో వార్డ్ ఆఫీసర్గా ఎంపికై నాగారం పురపాలకలో జాబ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించడంతో సబిత కుటుంబ సభ్యుల్లో ఆనందానికి అవధులు లేవు. మరో విషయం ఏంటంటే, సబితకు 3 పిల్లలు. ఇంట్లో వారి ఆలనాపాలన, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించారు. గ్రూప్-1 ఫలితాల్లో సబిత మల్టీజోన్ 2 మహిళా విభాగంలో 7వ ర్యాంక్, ఎస్టీ కోటాలో 14వ ర్యాంక్ సాధించారు. ఆమెకు డీఎస్పీ పోస్ట్ వచ్చే అవకాశముంది. ఎప్పటికైనా కలెక్టర్గా సేవ చెయ్యాలన్నదే తన లక్ష్యం అంటున్నారు. ఒక కూతురుగా, ఒక భార్యగా, 3 పిల్లలకు అమ్మగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే సమాజానికి సేవ చెయ్యాలనే తన ఆశయాన్ని కొనసాగిస్తున్నారు సబిత.